వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సునీత వేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఇటీవల వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ ను సవాల్ చేస్తూ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సాయంత్రం కల్లా తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. శివశంకర్ రెడ్డి బయటకు వస్తే సాక్షులను బెదిరించి ఆధారాలను నాశనం చేయడమే కాకుండా శివశంకర్ రెడ్డితో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని సునీత ఆరోపిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సునీత వేసిన పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇటీవల హైకోర్టు శివశంకర్ రెడ్డికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. వివేక హత్య కేసులో సిబిఐ అధికారులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని 5వ నిందితుడిగా చేర్చారు. 2021 సెప్టెంబర్ 17వ తేదీన శివశంకర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఆ తర్వాత ఆయన్ను రిమాండ్ ఖైదీగా కూడా ఉంచారు. అయితే ఇటీవల హైకోర్టులో జరిగినటువంటి వాదనలు కనుక మనం చూస్తే వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులకు ప్రాణహాని ఉంది అంటూ సిబిఐతో పాటు వివేక కుమార్తె సునీత కూడా తెలంగాణ హైకోర్టులో వాదించారు. అవే వాదనలు ఈ రోజు సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. శంకరయ్య, గంగాధర్ రెడ్డి, ఇనయతుల్లా, వెంకటరమణ, జగదీష్ రెడ్డి, ఇతరులు వీళ్ళందరినీ కూడా బెదిరించాడు శివశంకర్ రెడ్డి. వాళ్ళ వాంగ్మూలాలు కూడా ఉన్నాయి. అవినాష్ రెడ్డి అంచదైనటువంటి శివశంకర్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించాలన్న ప్రయత్నాలు విఫలం కావడంతో వివేక హత్యకు అందరూ కలిసి కుట్రపన్నారు. శివశంకర్ రెడ్డికి సన్నిహితులైనటువంటి గంగిరెడ్డి ద్వారా ఈ కుట్రను అమలు చేయించారు. దానికోసం 40 కోట్ల రూపాయల ఒప్పందం కూడా కుదిరింది. మొదట శివశంకర్ రెడ్డి ₹1 ఇచ్చారని, తర్వాత సునీల్ యాదవ్ ద్వారా దస్తగిరికి 75 లక్షలు అందజేశారని కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పైన మరికొద్ది సేపట్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు రాబోతుంది. మరి దీనికి సంబంధించి ఈ రోజు శివశంకర్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తారా, లేకపోతే ఈ పిటిషన్ విచారణార్హం కాదని కొట్టేస్తారని చూడాలి. మరికొద్ది సేపట్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.